జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ అసభ్యంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన బూత్ వీడియో ఏదైతే ఉందో, బూత్ పురాణం వీడియో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వార్ 2 సినిమాను నారా లోకేష్కు టీడీపీ నాయకుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాను అనంతపురంలో ఆడనివ్వబోమంటూ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు దగ్గుపాటి ప్రసాద్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యల సంబంధించిన బూత్ పురాణం ఆడియో ఆంధ్రప్రదేశే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. అయితే వార్ 2 సినిమాకి సంబంధించి అభిమానుల కోసం ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ షోకు ఎన్టీఆర్ అభిమానుల సంఘం ధనుంజయ నాయుడు అనే వ్యక్తి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దగ్గుపాటి ప్రసాద్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. ఆ సమావేశంలోనే భాగంగానే ఆయన ఈ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ ఇంటర్నల్గా చేసినటువంటి ఈ కామెంట్స్ ఇప్పుడు బయటికి వచ్చి వైరల్గా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై, ఎమ్మెల్యే బూత్ పురాణంపై ఎన్టీఆర్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యేకి సంబంధించిన ఫ్లెక్సీలు చించడంతో పాటు ఆయన దిష్టిబొమ్మలు దానం చేసే కార్యక్రమాలకు తెరలేపారు. ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ కావడంతో ఎట్టకేలకు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అయితే స్పందించి ఎన్టీఆర్కు క్షమాపణలు చెప్పారు. తాను అలా మాట్లాడి ఉండకూడదని, కొందరు కావాలనే తన పార్టీలోనే టీడీపీలోనే తన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని ఈ ఆడియోను కావాలనే వైరల్ చేసే ప్రయత్నం చేశారని, తనను క్షమించాలని, తను మాట్లాడిన మాటలకు తనను క్షమించాలని అతను ఎట్టకేలకు వేడుకోవడం జరిగింది. మొత్తానికి ఒక టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్పై ఇట్లాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, బూతులు మాట్లాడడం సంచలనంగా మారింది. అది లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్న తీరును ఆయన ఆ ఆడియోలో బయటికి చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులు వర్సెస్ టీడీపీగా మారిందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ వివాదం కొనసాగుతూ ఉంది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు స్పందించలే. ఆయన ఏం మాట్లాడతారో లేదా ఏం మాట్లాడబోతున్నారు అనేది ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు. 4 o'clock జైలు ముందు తీసుకు పెట్టించావు. మనమేం నాన్న మామూలుగా వచ్చినాడన్నా 4 o'clock సినిమాల్లో మన ఇదేనా త్రివేణినా? సరే నేను వస్తాను. సరేనా, ఉంటానా. సీట్ పెట్టిస్తావు లేదప్పా? నాన్న ఏనా నువ్వు అట్లా అంటావునా? నువ్వేం అట్లా అంటావు? 10 సీట్లు పెట్టించు. అంటే మన అశోక్ తీసుకున్నా ఆల్రెడీ. అవేనన్నా ఇది మన అశోక్ తీసుకున్నా ఆల్రెడీ. ఎన్ని 16 అంటే 16 పెట్టించేసిన అప్పుడే. వస్తున్నా చూడు. నువ్వు వస్తావా? కదా పర్లేదు. సినిమాకి ఎట్లా పోతారు మీరు? తప్పదన్నా, ముందు నుంచి ఫ్యాన్స్ మంచి మాకి ఎట్లా పోతారు అంట. నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే, లోకేష్ సార్ మాట్లాడితే ఎట్లా పోతారు సినిమాకి మీరు? ముందు నుంచి కూలికి పోండి. పోతాం సినిమాకి ఎట్లా పోతారప్ప? ముందు నుంచి ఉన్నా ఫ్యాన్స్. ఇప్పుడు పార్టీలో కలిసి రావాలి కదా, లోకేష్ కలిసి రావాలి కదా. ముందు నుంచి రాలేదు. ఆ సినిమా కాలుస్తాము, నువ్వు వేపించుకో. నువ్వు వేపించుకో. కాల్చి పడడానికి పోతే అడుగు. మనమేంది వాళ్ళ సినిమా మనకు సంబంధం ఏం లేదా? నువ్వు ఎట్లా వేపిస్తావయ్యా? మనమేం నేర్పిస్తాం కానా? ఆ రీలు రాదు, ఎట్లా వేపిస్తావా? మనమేముంది మనం సినిమా చూసాను. లేదు అసలు రాదు. చూడు సినిమా రీలు ఏం రాదు. చూడు, నువ్వు చూడు కావాలంటే. వచ్చినారనా? వచ్చాను లేదు కానీ రీలు అనేది ఎట్లా వేపిస్తారు దాంట్లో? వాళ్ళ సినిమా ఎట్లా వేపిస్తారు అంట. మనమేముంది మనం సినిమా నా పర్మిషన్ లేకుండా ఎట్లా వేపిస్తారు అంట. నువ్వే నువ్వునా కాదు, నన్ను అడుక్కొని ఏం చేస్తామన్నా? ఎట్లా వేపిస్తారు నా పర్మిషన్ లేకుండా?
వాంతో డ్యాన్స్ వేస్తారా మీరు? సినిమా చూడండి చూద్దాం. ఏనా నువ్వేనా సమస్య లేదు. సినిమా రానిగా రానిను, పిక్చర్ కానీ రాదు కంటే కదా టైము అంట. రాదనా ఎట్లా వస్తుంది? మన సినిమా రాదు. ఆడిందనుకో మధ్యలో కలుస్తారు. ఎందుకులేనా వాంది ఎట్లా ఇప్పిస్తారు ఈ టైంలో అంట. జూనియర్ గాంధీ సార్ గురించి చిన్నబాబు గురించి మాట్లాడతాడు. నిన్న మాట్లాడినాడా? మాట్లాడేది వాడు. అయిపోయింది. నాకు తెలియకుండా ఎట్లా డ్యాన్స్ వేపిస్తారప్ప మీరు? ఎందుకు చేపిస్తాం నీకు తెలియనా? దానా సరే ఆడించుకోండి చూద్దాం. ఏందన్నా థియేటర్పా అది? త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది వాడితే ఏనంటే ఇయ్యలేదు. ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు త్రివేణిను గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకి బాగానే జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే మనకి. లోకేష్ ఎట్లా పెట్టుకుంటారు మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా? స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా. ఎట్లా వేపిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా? ఆడదు సినిమా ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుందన్నా. లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. బుక్ సినిమా ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తున్నా? ఆడకపోతే ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేవునా. మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను నాకు తెలియదనా. ఆడదు సినిమా ఆడదు. బుక్క పక్క సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పుకో. ఆడదు గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటామా ఏంది? మనకేంది? ఆడదు సినిమా ఆడదు. పంపించాను అందరినీ. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున
నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. నందమూరి ఫ్యాన్స్ లేదా తెలుగుదేశం లేదు. మేము ఓటేసినాం, మేము ఓటేస్తామని దగ్గుబాటు గారికి మేము కూడా ఓటేస్తాము. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓటే లేదానికి అడగండి. మేము ఓటేయకుండా నీకు ఎమ్మెల్యే అనంతపురంలో మాకు క్షమాపణం చెప్పాలి. మా హీరో ప్రశ్న పెట్టి క్షమాపణ కొట్టే ఓకే అది చాలా వదిలేస్తాం. మేము చెప్పింది మా కన్వీనర్ ఉన్నాడు ఇక్కడ, మా రాయలసీమ తెలుసు. వాళ్ళ ముందర మా ఫ్యాన్స్ కొంతమంది పెట్టుకొని క్షమాపణ కోరితే ఓకే సార్. ప్రెస్ మీట్ ముందు బహిరంగంగా చెప్పాలా. మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు. రాజకీయాల్లో మా హీరో రాజకీయ పార్టీ పెట్టి మేము పెట్టామన్నందుకు అప్పుడు మేము ఇంకా ఏమనేది చూపిస్తాం. మేము అప్పుడు కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం, ఆయన భక్తుల్లాగా ఉంటాం. మా హీరో అయితే పిచ్చపరిచి మాట్లాడుకుంటాం. నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చొని చెప్తే కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనంతపురంలో ఉండి ఎమ్మెల్యే అయినాడా? అదే ఎక్కడి నుంచి తప్పిన సారీ అక్కడ ఎమ్మెల్యే అయినాడా? ఇక్కడే ఉండి ఓట్లేసినది మేము, ఓట్లేసినది ఇక్కడే. ఏడో చెప్తే మేము ఓట్లేదా? మేము కూడా ఏడో ఇంటి చెప్పడం లేదు కదా. మా కన్వీనర్ ని మా అధ్యక్షుని రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్యాన్స్ ముందరే క్షమాపణ చెప్పాలా. నరేంద్రని మా తిరుపాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిలిచి క్షమాపణ కోరాలా. బాబుల్ కా బాబు, బాబుల్ కా బాబు.